హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే నరదిష్టి గురించి. అందరికీ తెలిసిందే కదండి, నరదిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. ఆ నరదిష్టిని ఎదుర్కోవడం ఎలా, ఎలాంటి చిట్కాలు పాటించాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి. ఇక వీడియోలోకి వెళ్తే, చెడు దుష్ట శక్తుల నుంచి మన ఇంటిని కానీ కార్యాలయాన్ని కానీ రక్షించడానికి ఎండుమిరపకాయలు, నిమ్మకాయలను ఒక దారంలో కట్టి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వేలాడదీయడం మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో సర్వసాధారణంగా చేసే పనే కదండి. అది కాకుండా 2 మిరపకాయలు, కొద్దిగా ఆవాలు లేదా నువ్వులు, కొద్దిగా ఉప్పు అంటే కల్లుప్పండి తీసుకోవాలి. నరదిష్టి బారిన పడిన వ్యక్తుల తల చుట్టూ వాటిని 7 సార్లు వ్యతిరేక దిశలో తిప్పి ఆపై వాటన్నింటినీ కాల్చివేయండి. ఇలా చేసి చూడండి, నరదిష్టి ఇట్టే పారిపోతుంది. ఇంకొక చిట్కా ఏంటి అంటే, తెల్లని గుడ్డను ఉపయోగించి సముద్రపు నీటిని వడకట్టి ఆ నీటిని గోమూత్రంలో కలపండి. ఈ మిశ్రమాన్ని అమావాస్య, పౌర్ణమి నాడు ఇంట్లోని ప్రతి మూల చల్లండి. ఇలా చల్లి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక మూడవ చిట్కా ఏంటి అంటే, ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటారు కదండి. ఒకవేళ ఇంట్లో గర్భిణీ స్త్రీ ఉంటే ఆమె బయటకు వెళ్ళేటప్పుడల్లా వేపాకులను వెంట తీసుకొని వెళ్ళేలా చూసుకోవాలి. ఆమె తిరిగి వచ్చేటప్పుడు ఆ ఆకులన్నింటినీ కాల్చేయండి. అలాగే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద తెల్లటి అర్ధచంద్రాకారాన్ని ఉంచండి. ఇలా చేసి చూడండి, నరదిష్టి ఇట్టే మాయమైపోతుంది. ఇక ఇంకో చిట్కా అండి, ఇంట్లో కనుక ఎక్వేరియం ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారండి. ఇది నరదిష్టి ప్రభావాన్ని తొలగిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఒక గ్లాస్లో కొద్దిగా నీరు తీసుకొని అందులో నిమ్మకాయ ఉంచి అందరికీ కనిపించే ప్రదేశంలో ఉంచాలి. ఇది చెడు దృష్టి ప్రభావాలను తొలగించడానికి సహాయపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.